నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వికాస్ నగర్ లో పెమ్మసాని మాధవి ఆత్మీయ సమావేశం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచన. మంగళగిరిలో లోకేష్ విస్తృత పర్యటన. స్థానికులతో సమావేశం. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని ఆరోపణ. అమరావతిలో ఎన్డీఏ కూటమి కాపుల ఆత్మీయ సమావేశం. రాజధాని అమరావతిని సర్వనాశనం చేసిన వైసీపీకి ఓటు అడిగే అర్హత లేదన్న కన్నా ప్రవీణ్. పద్నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు ప్రజలకు ఏం చేశారు? వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ సూటి ప్రశ్న. ఇండియా కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థిగా జంగాల నామినేషన్. నగరంలో ర్యాలీ. హాజరైన సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అగ్రనేతలు. ఓటర్ల చైతన్య లఘు చిత్రాలను ఆవిష్కరించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఎన్నికల నిఘా. ఇళ్ల వద్ద పెన్షన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వానికి సూచన. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఎన్నికల్లో ఓటు వేయాలని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. వికాస్ నగర్ లో టీడీపీ నేత గణపతి శ్రీనివాస్ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి, జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ ఇతర నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. పులివెందుల రాజకీయాలతో భయపెట్టాలని చూస్తే ఎన్డీఏ కూటమి నాయకులు భయపడరన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ పాలనలో ఏమీ జరగలేదని పెమ్మసాని విమర్శించారు. అంటే ఒక ఎమ్మెల్యే ఇన్ని పనులు కూడా చేయొచ్చని తెలుగులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ ఫస్ట్ టైం కనువికి వచ్చిందంట. అంతటి అన్యాయం చేసి వచ్చిన 3 సంవత్సరాల్లో విపరీతమైనటువంటి ప్రజా వ్యతిరేకతను మూడగట్టుకుని 20-30 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోతున్నారని తెలిసిన తర్వాత వెస్ట్ నియోజకవర్గానికి ఆమె తీసుకొచ్చారు. అంటే ఉద్దేశం ఏంటి? మీరందరూ అజ్ఞానులు, ఏమీ తెలియదు, ఆమె చేసి ఇక్కడ ఎవరికి తెలియదే కదా ఉద్దేశం. అదే పరిస్థితి. మనం ఇదే ఉత్సాహం వచ్చే 20 రోజులు కూడా కనబరిచి ఘన విజయం సాధించుకుని గుంటూరుని ఒక ఐకాన్ సిటీ చేయాలి మనం స్టేట్ లో. అంటే అన్ని విధాల గొప్పదైన గుంటూరుని దానికి నిజమైన గొప్పదనాన్ని చేకూర్చాలి మనందరం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఆ సత్తా ఉంది. కాబట్టి మనం నిజంగా తెలుసుకుంటే ఏమవుతుంది అని చెప్పి రేపు రిజల్ట్ లో చూపిద్దాము. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ప్రాంతంలోనే మనకి సుమారుగా 20,000 ఓట్లు రావు. అంటే గుండెపాడు దాటినప్పటి నుంచి మన జేకేఎస్ కాలేజీ రోడ్డు, విజయవాడలోపు 20,000 మెజార్టీ వచ్చేది మనందరూ కృషి చేయాలని కూడా ప్రతి ఒక్కరు చాలా ప్రతిష్టాత్మకంగా మన గుంటూరు కోసం రాష్ట్రం కోసం పనిచేస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా అందరూ గెలిపించడానికి మేము ఎంతో సహాయ సహకారాలు అందించడానికి మేము కూడా బాగుంటుంది. ఈసారి 80% పోటీ చేసిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్తా ఉన్నా. మనం 5 సంవత్సరాలు ఎంత కష్టపడ్డా, ఎంత నరకం అనుభవించామో మీకు తెలుసు. మీరు ఆ ఒక్కరోజు పోలింగ్ లో ఉన్న పోలింగ్ స్టేషన్ దగ్గర ఎవరెవరైతే వచ్చారో రాలేదో రానున్న కూడా నేను దగ్గర ఉండి ఏదో ఎండ ఎలా నేను రోడ్డు ఇంట్లో పడుకుంటానని ఆ ఒక్కరోజు దయచేసి అనుకోకుండా. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన ఘనత వైసీపీ ప్రభుత్వంకు దక్కుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. మంగళగిరిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న లోకేష్ స్థానిక ప్రజలతో సమావేశమై సమస్యలపై ఆరా తీశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఆరోగ్యశ్రీ ఎక్కడా పనిచేయడం లేదని ఆరోపించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటే ఏపీ మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీకి చికిత్స కాదు స్వామి, ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ అయిపోయింది. ఈ ప్రభుత్వం కూడా అక్కడ కూడా కులం పేరు తీసుకొచ్చి ఆసుపత్రులకి సరిగ్గా డబ్బులు చెల్లించగా వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల ఆసుపత్రులు కూడా ఇప్పుడు చేతులు ఎత్తేసరికి మేము చేయలేమని. సో పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాకున్న సమాచారం మేరకు దాదాపు 1,200 కోట్ల రూపాయలు
పెండింగ్ బకాయి ఉన్నాయి. సో ముందర ఆరోగ్యశ్రీ కూడా చికిత్స ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ సిస్టమ్ మొత్తం మళ్ళీ మనం స్ట్రీమ్ లైన్ చేయాలి. అది మేము ఇంటర్నల్లీ పార్టీలో కూడా డిస్కస్ చేసాం. వీళ్ళు టేక్ ఇట్ అప్. మెడికల్ కాలేజ్ గురించి మీరే బాగా చెప్పారు. ప్రభుత్వం కాలేజీలు పెట్టిందంటుంది, మళ్ళీ అక్కడ కూడా కోటాలు పెట్టి సీట్లు అమ్ముకునే పరిస్థితి చూసాం. ఆ విధానం పోవాలి. ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా జంగాల అజయ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీలో వామపక్ష నేతలు నారాయణ, శ్రీనివాసరావు, ముప్పాల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ అభ్యర్థి మస్తాన్ వలీ ఇతర నాయకులు పాల్గొన్నారు. మతోన్మాద రాజకీయాలతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీకి వైసీపీ, టీడీపీ, జనసేనలు వంతపాడడం సిగ్గుచేటని నేతలు అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇండియా కూటమి అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కోరారు. మిగిలిన అభ్యర్థులతో పోల్చుకున్నప్పుడు జంగా అజయ్ కుమార్కి నిజమైన ప్రజాసేవకుడికి అర్హత ఉంది కాబట్టి ఆయన మేము పార్లమెంట్కి పోటీ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సిపిఎం సపోర్ట్ చేస్తుంది, గెలిపి కోరుతా ఉన్నాం. పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ త్యాగం చేసింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదికి వ్యతిరేకంగా పోరాటం సాగించి అసలు అర్పించేటువంటి సాధించింది. కానీ బీజేపీకి ఏముంది? ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కానీ బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు అనుకూలంగా ఉండింది తప్ప వ్యతిరేకంగా లేదు. అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం అనుకూలం, వాళ్ళ దేశంలో ఎక్కడ త్యాగం చేసినది లేదు. కలిసి వచ్చేవాడికి కానీ సీటు బట్టి పుట్టడానికి వాళ్ళకి అధికారం వచ్చింది కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. బిడ్డలుగా నమ్మకం కడుపు తీపి తెలుసు. వీళ్ళేం చేశారు? త్యాగం చేశారు. కాబట్టి దేశం ఎట్లా నిశ్చయంగా ప్రయత్నిస్తున్నారు. ఎట్లంటే సరే నేను ప్రధానమంత్రి కావాలి, రాజ్యాంగాన్ని మార్చాలి, ఏకసూత్ర ప్రాణంగా నేను ఒకటే రాజీనామా పనికి వస్తున్నాను. అందుకే కాంగ్రెస్ పార్టీ బ్రతికున్నంత కాలం ఈ దేశ ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉంటుంది. ఈ ప్రజల కోసం మైనారిటీలని, దళితుల మీద, పేదవాళ్ల మీద జరుగుతున్న దాడుల్ని కాపాడి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, భారత సంప్రదాయాలని, భారతీయుల యొక్క గౌరవాన్ని కాపాడగలిగే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి పచ్చి దగాకోరు అవకాశవాదిగా మూడోసారి అధికారాన్ని చేపట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలు ఆకాశానికంటే విధంగా పెంచి ప్రజల నడ్డి విరిసిన వ్యక్తికి ఓటు అడిగే హక్కు లేదు. విధ్వంసకారుడికి అధికారం ఇస్తే ఏం జరుగుతుందో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు చూశారని సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అమరావతిలో నిర్వహించిన ఎన్డీఏ కూటమి కాపుల ఆత్మీయ సమావేశంలో పెదకూరుపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్తో కలిసి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. రాజధాని అమరావతిని సర్వనాశనం చేసిన వైసీపీకి ఓటు అడిగే హక్కు ఎక్కడదని ప్రశ్నించారు. ప్రత్యేక ప్రణాళికతో పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని భాష్యం ప్రవీణ్ తెలిపారు. అమరావతిని సర్వనాశనం చేసి, అమరావతి పేరే క్యాపిటల్, రాజధాని మన పక్కన ఉన్నటువంటి రాజధాని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి. ఒక్కటే అడగని వైసీపీ ఎంపీలు కానీ, శాసనసభ్యులు కానీ, మా పక్కన ఉన్నటువంటి అమరావతిని సర్వనాశనం చేసినటువంటి మీకు ఓటు ఎందుకు ఇవ్వాలి? సహజంగా ఇక్కడ ఈ మండలాల్లో వైసీపీ ఎవరు కూడా ఓటు అడగడానికి రాకూడదు. కారణం ఏంటంటే రాజధాని మన కోతవేటు దూరంలో ఉన్నటువంటి రాజధాని. మతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కన్నా గారికి అండగా నిలిచారు. ఆయన కూడా అందరినీ అట్లానే చూసుకోవడం జరిగింది. అందరూ చెప్తుంటారు, ఎక్కడికి పోయినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎనీ టైం ఫోన్ చేసినా మాట్లాడతారండి. నేను సార్ను చూసి అది కూడా నేర్చుకొని మీకు నేను రాబోయే రోజుల్లో అట్లానే మీకు పనిచేసేటట్లు అదే విధంగా అమలుపరిచేటట్లు చేస్తానని సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తాను.
పొన్నూరు కూటమి అభ్యర్థి దూలిపాల నరేంద్ర కుమార్ ఈ రోజు ఉదయం నామినేషన్ వేయనున్నారు. చింతల్పూడి నుండి భారీ ర్యాలీతో పొన్నూరు చేరుకొని అక్కడి రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ శ్రేణులు, శ్రేయాభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని నరేంద్ర కుమార్ పిలుపునిచ్చారు. ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడం కంటే వాళ్లను దగా చేయడమే టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలుసని మాజీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. 4 లక్షల మందికి సీఎం జగన్ ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు చెప్పుకోవడానికి ఎలాంటి పథకాలు అమలు చేయలేదని ఆరోపించారు. చిరంజీవి కుటుంబాన్ని అవమానించింది టీడీపీ కాదా అని వాసిరెడ్డి పద్మ నిలదీశారు. మీరు చెయ్యలేనటువంటి పనిని చెయ్యడమే కాకుండా లాంగ్ పెండింగ్ లో ఉన్నటువంటి 1998 డిఎస్సికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఒక్క టీచర్ పోస్ట్ ను కూడా భర్తీ చేయకుండా ఇవాళ మళ్లీ దొంగ మాటలతోటి అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి తొలి సంతకం అని మాట్లాడడానికి అసలు బాధ్యత ఉన్నటువంటి మనిషేనా మీరని అడుగుతూ ఉన్నాం. మొత్తం ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత 14,219 పోస్టులని, టీచర్ పోస్టులని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నియామకం చేస్తే మీ హయాంలో 0 ఒక్క టీచర్ పోస్ట్ ను కూడా భర్తీ చేయకుండా ఇవాళ మళ్లీ దొంగ మాటలతోటి అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి తొలి సంతకం అని మాట్లాడడానికి అసలు బాధ్యత ఉన్నటువంటి మనిషేనా మీరని అడుగుతూ ఉన్నాం. మాట్లాడితే ఈ రోజున చిరంజీవి గారిని ఎవరు అనకపోయినా, ఏమి అనకపోయినా కూడా చిరంజీవి గారిని ముందుకు తీసుకొచ్చి పెడుతున్నాడు ఈ చంద్రబాబు. ఆయన ముఖాన్ని తీసుకొచ్చి ఇవాళ పవన్ కళ్యాణ్ ప్లేస్ లోనే ఆయన పెడుతూ ఉన్నాడు. నగరాలలోని నవీన స్కూల్లో 10th ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన స్టూడెంట్స్ కు అభినందన కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు నవీన స్కూల్ చైర్మన్ చిన్నపరెడ్డి, ప్రిన్సిపల్ నవీన్ రెడ్డి, ఇతర ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. విలువలతో కూడిన విద్యను అందిస్తున్న నవీన స్కూల్లో 596 మార్కులను శ్రీనిధి కైవసం చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదవాలని సూచించారు. ముఖ్యంగా 7 10వ తరగతి ఫలితాల్లో అద్భుతమైన ఫలితాలని పాఠశాల సాధించింది. దాదాపు 550 మార్కులకు పైగా 54 మంది విద్యార్థులకి, 500కు పైగా 102 మంది విద్యార్థులకు రావడమే కాకుండా విద్యార్థులు అందరూ కూడా ఉత్తీర్ణత చెందారు. ఒక పాప 596 మార్కులు కూడా సాధించడం జరిగింది. ఈ విద్యార్థులందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నవీన విద్యా సంస్థల్ని ఇదే ప్రమాణాలతో, ఇదే విలువలతో భవిష్యత్తులో కూడా నడపాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా పాఠశాల ఉపాధ్యాయులకి నేను ప్రత్యేకమైన అభినందనలు, ఈ కృషి చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఈ 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన స్టూడెంట్స్ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని హృదయపూర్వకంగా. అత్యుత్తమ మార్కులు సంపాదించినటువంటి బాలబాలికలకి చిన్న సత్కార సభ ఏర్పాటు చేశాం. మన గౌరవనీయులు శ్రీ కెఎస్ లక్ష్మణరావు గారు వారిని సన్మానించారు. ఇదే విధంగా ఈ సన్మానం ద్వారా మిగిలినటువంటి పిల్లలకు కూడా స్ఫూర్తి కలగాలని, అదేవిధంగా వాళ్ళు ఈ మార్కుల ద్వారా ముందు బాగా చదువుకోవాలని ఆ విధంగా ఆకాంక్షించి జీవితంలో ఉన్నత స్థాయి ఎదగాలని కోరుకుంటూ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, దీనికి ఎంతో కృషి చేసిన టీచర్స్కి, పేరెంట్స్కి, అలానే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి, ఇంత తక్కువ టైంలో రిజల్ట్స్ ఇచ్చిన మన సురేష్ గారికి, దేవానంద్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, రాబో ఎన్నికల్లో అక్రమాలను నివారించడానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిష్ఠాతులైన నిజాయితీలు కృషి చేసి రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులతో ఎన్నికల నిఘా కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నామని సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. నగరంలోని జనచైతన్య వేదిక హాల్లో జరిగిన ఓటర్ల చైతన్య చిత్రాల ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ హాజరై మాట్లాడారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరపున ఎన్నికల నిఘాలో భాగంగా పరిశీలకులు మే 9వ తేదీ నుండి క్షేత్రస్థాయిలో పనిచేస్తారని తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూర్ మరియు శ్రీకారం కళా పరిషత్తులు ఓటర్లను చైతన్యపరచడానికి రూపొందించిన 5 లఘు చిత్రాలను డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆవిష్కరించారు. లఘు చిత్రాల ద్వారా ఓటర్ల ఆలోచనలో, వారి భావాల్లో పెనుమార్పులు తీసుకురావచ్చునని
ఆలోచింపచేసేవిగా ఉన్నాయని కొనియాడారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కృషి ఫలితంగా వాలంటీర్లను ఎన్నికల విధుల నుండి దూరం చేయగలిగామని, రాజకీయ లబ్ధి కోసం వాలంటీర్లను ఉపయోగించుకోవడాన్ని అడ్డుకట్ట వేయగలిగామన్నారు. మే 1, 2 తేదీలలో పెన్షన్దారులకు వారి ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్ రంగయ్య, పారదర్శక ఎన్నికల పర్యవేక్షణ సమితి కన్వీనర్ పివి మల్లికార్జునరావు, ప్రముఖ ఇంజనీర్ కుర్రి రామసుబ్బారావు, సూర్య ఇన్వెస్టిగేషన్ వ్యవస్థాపకులు కాళహస్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పెన్షన్లు సక్రమంగా నేరుగా లబ్ధిదారులకు ఎలా చేరాలి అనే దాని మీద సమాలోచన చేసి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికని ప్రభుత్వానికి ఇచ్చాం, సిఇఓకి ఇచ్చాం, అబ్జర్వర్కి ఇచ్చాం, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం. ఇప్పుడు కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్తాం. దీంట్లో సున్నితమైన ప్రజా ప్రయోజనాలు మూడుకున్న తరుణంలో రాజకీయ లబ్ధి కోసం ఈ పెన్షన్ల పంపిణీ జరగకూడదు అనేది సిఎఫ్డి అభిమతం. అలా జరగడానికి ఏమాత్రం వీలు లేదు, అవకాశం లేదు. మనకు చాలా సమర్థవంతమైన యంత్రాంగం ఉంది. యంత్రాంగం స్పందించి చక్కగా చేసినట్లయితే గత నెలలో జరిగినట్టు 7-8 తారీఖుల దాకా పొడిగించి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు పునరావృతం కాకూడదు అని ఒక గట్టి నిర్ణయంతో సిఎఫ్డి ఉంది. దీని గురించి పావులు కదుపుతున్నాం. రాజకీయ వ్యవస్థ రామోజీరావుకు సాగిలపడిందని సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ అన్నారు. రోతరాతల రామోజీ మోసాలపై బ్రాడీపేటలో జరిగిన చర్చా కార్యక్రమంలో అమర్ పాల్గొన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా కోట్ల రూపాయలు డిపాజిట్ల కింద ఎందుకు సేకరించారని అడిగితే నగదు తిరిగి ఇచ్చేశామని చెప్తే నేరం చేసినట్లు కాదా అని ఆయన ప్రశ్నించారు. ఉండవల్లి అరుణ్ కుమార్ కక్షపూరితంగా కాకుండా మార్గదర్శిపై వ్యక్తిగతంగా కోర్టుకు వెళ్లారన్నారు. రామోజీరావు ఏ వ్యాపారం చేసినా చట్టానికి అతిథుడు అనుకునే చేస్తారన్నారు. నిబంధనలను ఉల్లంఘించి రామోజీ ఫిలిం సిటీని నిర్మించారన్నారు. రామోజీరావు వద్ద ఉన్న భూమి, రహదారులు దళితులకు సంబంధించిన భూములని, పట్టాలు పొందిన భూములు సైతం రామోజీరావు ఆక్రమణలో ఉన్నాయన్నారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థ వల్లనే రామోజీరావు వంటి వారు పుట్టుకొస్తున్నారన్నారు. ఇప్పటికైనా రామోజీరావు మోసాలను అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, నాగార్జున రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ముత్యం తదితరులు పాల్గొన్నారు. ఈ వ్యవస్థలోని అన్ని చట్టబద్ధమైన సంస్థలకు తాను అతీతుడని అనుకుంటారు. అట్లా అతీతుడిగానే వ్యవహరిస్తారు. అట్లా ఆయన్ని అతీతుడిగా వ్యవహరించడానికి మన రాజకీయ వ్యవస్థ అవకాశం ఇచ్చింది, అనుమతి ఇచ్చింది. ఇంతకాలం అక్కడక్కడ ఒకళ్ళిద్దరు వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు, లేదా ఇప్పుడు ఆయన వారసుడిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏమైనా కొంత ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మొత్తంగా రాజకీయ వ్యవస్థ రామోజీరావు గారికి సాగిల పడింది. కాబట్టి ఇవాళ మనం ఈ విషయాలన్నీ చర్చించుకుంటాం. ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ కావడం ద్వారా పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. బ్రాడీపేటలోని శ్రీవర్ధని జూనియర్ కళాశాలలో ఏపీ ఆర్జేసీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ సబ్జెక్టులపై పట్టు పెంచుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. తద్వారా పోటీ పరీక్షల్లో సులువుగా విజయం సాధించవచ్చన్నారు. ఈ నేపథ్యంలో శ్రీవర్ధని జూనియర్ కళాశాలలో నిర్వహించే కోచింగ్ని విద్యార్థులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏపీ ఆర్జేసీలో మంచి ర్యాంకులు సాధించి ఉత్తమ కోర్సులు చేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవర్ధని జూనియర్ కళాశాల డైరెక్టర్ స్వామి గుప్తా తదితరులు పాల్గొన్నారు. మీరు చేయాల్సిన కృషి ఏంటంటే మంచి ర్యాంక్ వచ్చింది, మంచి కాలేజీలో సీట్ వస్తుంది. ఎక్కడ వస్తుంది? ఉదాహరణకి గుంటూరు నల్లపాడు పాలిటెక్, లేకపోతే గుజ్జనగూడ పాలిటెక్, లేకపోతే విజయవాడ పాలిటెక్,
చాలా పెద్ద పాలిటెక్నిక్స్ ఇవన్నీ మీకు మంచి ర్యాంక్ వస్తే మంచి పాలిటెక్నిక్లో సీట్ వస్తుంది. సీటు రావడం పెద్ద కష్టం కాదు. నా పాయింట్ అర్థమైంది మీకు? ఇప్పుడు సీటు రావడం మీకు కష్టం కాదు, కానీ ఎక్కడ రావాలి సీటు? మంచి కాలేజీలో సీటు రావాలి. మంచి కాలేజీలో సీట్ వస్తే ఏం జరుగుతుంది? మంచి కాలేజీలో రావాలి, మంచి బ్రాంచ్లో రావాలి. పాలిటెక్నిక్లో కూడా యాక్చువల్గా పాలిటెక్నిక్ కోర్సుని బయట ఏమంటారు? డిప్లొమా కోర్స్ ఏమంటారు? పాలిటెక్నిక్లో లాగా కూడా ఇంజనీరింగ్ లాగానే అక్కడ డిప్లొమాస్ ఉంటాయి. ఎస్ఎస్సి 2023-2024 ఫలితాల్లో శ్రీ సూర్య తేజ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని స్కూల్ డైరెక్టర్ చింతల భానుప్రసాద్ తెలిపారు. రెడ్ల బజార్ సంగడగుంట 5వ లైన్లోని శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అత్యుత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థుల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ చింతల భానుప్రసాద్ మాట్లాడుతూ 600కు గాను 563 మార్కులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. 550 పైగా మార్కులు సాధించిన వారు 7, 500 పైగా మార్కులు సాధించిన వారు 16 మంది విద్యార్థులు, ఎస్ఎస్సీ పరీక్షకు హాజరైన 49 విద్యార్థులకు గాను 49 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగిందని తెలిపారు. ఇది శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ కి గర్వకారణమని తెలిపారు. 100% మంది ఉత్తీర్ణులయ్యారని, ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2023-24 ఎస్ఎస్సీ ఫలితాలలో శ్రీ సూర్యతేజ విద్యార్థులు ఘన విజయాన్ని సాధించారు. హైయెస్ట్ మార్క్స్ 563 మార్కులు. 550కి పైన సాధించినటువంటి విద్యార్థులు 7 మెంబర్స్ 7. అలాగే 500 పైన మార్కులు సాధించినటువంటి విద్యార్థులు 16 మంది. ఎగ్జామ్కి హాజరైనటువంటి విద్యార్థులు 49 మంది, ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులు 49 మంది. ఈ యొక్క ఘన విజయానికి తోడ్పాటునిచ్చినటువంటి మా యొక్క ఉపాధ్యాయ మిత్రులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క విజయాన్ని సాధించినటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా పేరు పేరున అభినందిస్తున్నాను. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యున్నత మార్కులు సాధించిన నంది స్కూల్ విద్యార్థిని హారికను మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ సన్మానించారు. బృందావన్ గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమంలో నిమ్మగడ్డ రమేష్ పాల్గొని 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 592 మార్కులు సాధించిన హారికను రిటైర్డ్ ఏఎస్పీ సత్యనారాయణతో కలిసి సన్మానించారు. ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షల్లో 31 మంది విద్యార్థులు హాజరు కాగా హారిక అనే విద్యార్థిని 592 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు నంది స్కూల్లో 361 మంది విద్యార్థులు 10వ తరగతి పూర్తి చేసి ఉద్యోగాల్లో స్థిరపడ్డారన్నారు. రానున్న రోజుల్లో పాఠశాల అభివృద్ధికి మరింత కృషి చేస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు నర్రా వీరయ్య, గోరంట్ల పున్నయ్య చౌదరి, హెడ్ మాస్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చాలామంది 341 మంది ఇప్పటి వరకు ఇన్ని బ్యాచెస్లో 10th క్లాస్ పాస్ అయిపోయి మంచి ప్రొఫెషనల్ కోర్సెస్లో కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఇంకా వేరే దాంట్లో స్థిరపడిపోయారు. వారు 361 మంది ఫ్యామిలీస్కి వారి యొక్క పేదరికాన్ని నుంచి మంచి ఆర్థికంగా చాలా డెవలప్మెంట్ జరిగిందనమాట. ఈ సంవత్సరం 31 మంది విద్యార్థులు హాజరైతే దాంట్లో ఈ హారిక అనే అమ్మాయికి 98.6%, 592 అవుట్ ఆఫ్ 600 అనమాట. అంటే షార్ట్ ఆఫ్ ఇంకా 8 మార్కులు తగ్గినాయి. హిందూ కళాశాలలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే సందర్భంగా ప్రముఖ ఆంగ్ల శాఖ అధ్యాపకులు మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి కవి నందనవనం శ్రీనివాసరావుకు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ విలియం షేక్స్పియర్ జన్మదినోత్సవం మరియు విలియం వర్డ్స్వర్త్ మరణించిన రోజు కావున ఇలాంటి గొప్ప వ్యక్తులను గుర్తు చేసుకునే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ డేను జరుపుకుంటున్నామని తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ముఖ్య అతిథిగా విచ్చేసిన నందనవనం శ్రీనివాసరావు గొప్ప కవని, అంతకు మించి మంచి పండితుడని, ప్రముఖ బహుముఖ ప్రజ్ఞాశాలి అని తెలిపారు. ఆంగ్ల శాఖ విభాగాధిపతి బాలశౌరి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని, ఈనాటి ప్రపంచంలో ఏది సాధించాలన్నా ఇంగ్లీష్ భాష మీద పట్టు ఉండాలని తెలిపారు.
ఇంగ్లీష్ అధ్యాపకులు డాక్టర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులందరూ కష్టపడి ఇంగ్లీష్ను నేర్చుకోవాలని, ప్రతి సబ్జెక్టు ఇంగ్లీష్లోనే ముడిపడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో అరుణ, బ్యూలారాణి తదితరులు పాల్గొన్నారు. So they gained a lot of name and they made a great service. There's one saying in Upanishad, Daivam Manusha Rupena. The situation is compared a star going high to the skies. Raju జీవించిండు శిలా శాసనములయందు సుఖవి జీవించి ప్రజల నాల్కలయందు. We still remember Vemana. We still remember Shakespeare, Wordsworth. Why? Because of their great quotations. And we now have confined ourselves to English medium alone. We are teaching each and every stream of academics in English language only. ఇందాక దుర్గా ప్రసాద్ గారు అన్నారు మేము ఇక్కడ ఆడినాను అనడానికి ఏం లేదు. ఎవ్రీబడి ఈస్ కనెక్టెడ్ టు ఇంగ్లీష్ అండ్ ఎవ్రీ academics, every stream of academics is connected to English. ప్రభుత్వ మహిళా కళాశాల 82వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నాస్ సెంటర్లోని ప్రభుత్వ మహిళా కళాశాలలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్పర్సన్ ఉమామహేశ్వరీదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనేక రకాల కోర్సుల్లో 2,000 మందికి పైగా విద్యార్థులు మహిళా కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారన్నారు. విద్యలో అత్యున్నత ప్రతిభ కనబరచడమే కాకుండా ఆటల పోటీలలో జాతీయ స్థాయిలో మెడల్స్ను తమ విద్యార్థులు సాధించారని తెలిపారు. రానున్న రోజుల్లో కళాశాలను మరింతగా అభివృద్ధి చేసేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కళావతి, ప్రిన్సిపల్ విజయలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. కళాశాలలో రకరకాల కార్యక్రమాల్ని, పిల్లలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ని నిర్వహిస్తున్నాము. గేమ్స్లో కూడా మా కళాశాల విద్యార్థినులు ఈ సంవత్సరం చాలా అత్యున్నత ప్రతిభ కనపరిచి దాదాపు 70 మంది విద్యార్థినులు అంతర్జాతీయ, జాతీయ పోటీలలో బంగారు పథకాన్ని సాధించటము జరిగింది. అదేవిధంగా మా అధ్యాపకులకు కూడా నాణ్యమైనటువంటి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం కోసం శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. 6 సంబంధించిన శిక్షణా కార్యక్రమాలని 6 సబ్జెక్టులలో మేము నిర్వహించడము జరిగింది. ఈ కళాశాల ఈ సంవత్సరం నాక్ అక్రిడిషన్కి వెళ్ళబోతున్నది. 4th సైకిల్ నాక్ అక్రిడిషన్కి వెళ్ళబోతున్నది. కాబట్టి నాక్ అక్రిడిషన్లో కూడా మంచి గ్రేడు సాధించి ముందు ముందు చాలామంది విద్యార్థులకి చక్కని నాణ్యమైన బోధనని కల్పించడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం. పశ్చిమ నియోజకవర్గం ఎస్వీఎన్ కాలనీ నేతాజీ నగర్ నందు గడప గడపకు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిని విడుదల రజనీతో కలిసి పొన్నూరు శాసనసభ్యులు, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 53వ డివిజన్ పరిధిలోని సంజీవయ్య రైల్వే గేటు తదితర ప్రాంతాల్లో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధిని పేదల గడప వద్దకు చేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.